భాష మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఎవరితరం కాదని బాల్క సుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఇప్పటికీ అందరికీ వేయలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,700 కోట్ల రూపాయల రైతు బంధు నిధులు ఉంచామని, ఆ డబ్బులు ఏం చేశారని బాల్క సుమన్ ప్రశ్నించారు. 700 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలో ఉంచినటువంటి డబ్బులు మరి ఇప్పటిదాకా దాదాపు 3వ తారీఖు నాడు వాళ్ళు గెలిచి ఇప్పటివరకు 50 రోజులు కావస్తా ఉంది. అయినప్పటికీ కూడా ఆ రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లోకి వేయలేరు. ఇవాళ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి రైతు బంధు డబ్బులు మళ్లించిర్రా అనేది. ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేసీఆర్ బొండ్రికాయ విసికేస్తా అంటాడు ముఖ్యమంత్రి. అదేవిధంగా మొన్న లండన్లో మాట్లాడుతూ 100 మీటర్ల లోతుల బొంద పెడతామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటుండా, లేకపోతే ఏ బాధ్యత లేనటువంటి వ్యక్తి అనుకుంటుండా, ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ రకమైనటువంటి భాషను వాడడాన్ని ప్రజలు ఎవరు ఇష్టపడతలేరు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆయన పద్ధతి మార్చుకోవాలి. నేను ఒకటే ఆయనను హెచ్చరిస్తూ ఉన్నా, కేసీఆర్ బొండ్రికాయ విసికేసుడు, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతున బాధపెట్టుడు నీ తాత జేజమ్మ తరం కూడా కాదు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ నీకన్నా ఎక్కువ ప్రగల్భాలు వలికిరు. ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. నువ్వు కూడా ఇవాళ ఎక్కువ మాట్లాడుతూ ఉన్నావు. కేసీఆర్ వెంట్రుక కూడా వీకలేవని చెప్పి ఇవాళ నేను రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నా. నువ్వు భాష మార్చుకో, పద్ధతి మార్చుకో. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది. తర్వాత ఇతరత్ర చాలామంది కాంట్రాక్టర్లు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ కంపెనీలకు ఢిల్లీకి డబ్బులు పంపించడానికి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కేంద్ర కాంగ్రెస్ పార్టీకి పంపించడానికి వాళ్ళకి సపోర్ట్ చేసే కాంట్రాక్టర్ల సంస్థల్లోకి నిధులు మళ్లించిర్రా అనే అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డబ్బులు రిలీజ్ చేయాలి. నిన్ననేమో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఫిబ్రవరి వరకు చేస్తామని అంటున్నాడు. సో అది కరెక్ట్ కాదు. రైతులు ఆశగా ఎదురు